భారత్ తీసుకున్న సింధు జలాల నిలిపివేత నిర్ణయం పాకిస్తాన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ భారత్కు లేఖ రాసి ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సింధు నదిపై ఆధారపడే పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో నీటి కొరత భయంకర స్థాయికి చేరింది. దీంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నట్లు అధికారులు అంటున్నారు. భారత్ విదేశాంగ శాఖకు రాసిన ఈ లేఖలో రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే సింధు జలాల ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందిగా కోరినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత నదీ జలాల వినియోగంపై భారత వైఖరి మరింత కఠినంగా మారింది. ఇప్పటికే భారత్ సింధు జలాలు పాకిస్తాన్కు వెళ్లకుండా చేయడాన్ని లక్ష్యంగా స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు దశలోకి తీసుకువెళ్లింది. నదీ జలాలను ఆపేందుకు పునర్నిర్మాణాలు, నీటి నిల్వల నిర్మాణం, దారి మళ్లింపు వంటి చర్యలు మొదలయ్యాయి. ఇది పాకిస్తాన్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన ఇండస్, జెలెం, చెనాబ్ నదుల నీటిని పాకిస్తాన్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ భారత్ అవసరాల కోసం వాటిని నియంత్రించుకునే హక్కు కలిగి ఉంది. ఈ నిబంధనల కిందే తాజాగా భారత్ పునరాలోచన చేపట్టింది. ఇప్పటికీ భారత్ నుంచి వచ్చే నీటి మీదే ఆధారపడే పాక్ ఇప్పుడు ఆ జలాల లభ్యత తగ్గిపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. దీనికి తోడు ఉగ్రదాడుల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దిగజారిపోవడంతో జలాలపై ఒప్పందం కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఈ నేపథ్యంలో పాక్ పంపిన లేఖకు భారత్ ఎలా స్పందిస్తుందో కీలకం కానుంది. ఉగ్రవాదానికి పాల్పడే దేశాలకు వ్యూహాత్మకంగా నీటి లాంటి మూల సాధనాలపై ఒత్తిడి తేవాలన్న వాదనలు భారత్లో ఎక్కువ అవుతున్నాయి. భారత్ వైఖరి ఇలాగే కొనసాగితే ఇది భారత్ పాక్ సంబంధాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.